గత కొద్ది రోజులుగా కొమరంభీం జిల్లాలోని పలు ప్రాంతాలలో గుట్టుచప్పుడు కాకుండా రాగి సామాగ్రి, ట్రాన్స్ఫార్మర్లను దొంగలిస్తున్న 10 మంది ముఠా సభ్యులను పోలీస్ తనిఖీల్లో పట్టుకున్నారు. తిర్యాని మండలంలోని ఉల్లిపిట్ట గ్రామ సమీపంలో పోలీస్ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని జిల్లా అడ్మిన్ ఎస్పీ అచ్చేశ్వరరావు, డీఎస్పీ వెంకటరమణ, సీఐ నరేందర్, ఎస్ఐ చంద్రశేఖర్, రమేష్లతో కలిసి వివరాలను వెల్లడించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన తిర్యాని రెబ్బెన పోలీసులను అభినందించారు. నిన్న జరిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ విషయంలో నేరస్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం 8 మంది నేరస్తులు ఈ ముఠాగా ఏర్పడి మన జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఐడియల్గా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ని థెఫ్ట్ చేసి దాంట్లో నుంచి ఆయిల్ అవన్నీ కట్ చేసేసి దాన్ని ఇప్పేసిన తర్వాత ఆయిల్ కారిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాయల్స్ని తీసుకొని దొంగతనం చేయడం జరిగింది. సుమారుగా మొత్తం 17 కేసులలో వీళ్ళు మొత్తం ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లు చేయడం జరిగింది. ఈ 17 ఆసిఫాబాద్లో 6, రెబ్బెనాలో 4, తిర్యానీలో 1, ఈజ్గాంలో 2, కాగజ్నగర్ రూరల్ ఏరియాలో 1, తిరుపతిలో 2, చింతలమానపల్లిలో 1, మొత్తం 17 అఫెన్సులకు ఇవన్నీ కలిపి మొత్తం 17 కేసులలో వీళ్ళందరూ నిందితులుగా ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకొని మొత్తం ప్రాపర్టీని మొత్తం ఈ రిసీవర్స్ దగ్గర నుండి షేక్ యాకూబ్ మరియు కడారి శ్రీనివాస్ దగ్గర మరియు మొన్న తిర్యానీలో దొంగతనం చేసిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా మొత్తం వీటిని పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి 2 మోటార్ సైకిల్స్ మరియు ఆటో, ఈ దొంగతనానికి వాడినటువంటి ఆటో ట్రాలీని కూడా మరియు వాటి యొక్క పనిముట్లు ఏవైతే ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడానికి పనిముట్లు వాడతారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క కట్ చేయడానికి వాడారో వాటిని కూడా స్వాధీనపరచుకొని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.